sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. Daddy. 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 Good morning, dear. Good morning, Daddy. అత్తలేచిందా? కాఫీ తాగిందా? ఇవాళ మనం అత్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్దాం. అదా సంగతి. వాట్ ఇస్ ఇట్ డియర్? అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది డాడీ. అవును డాడీ, ఇల్లంతా అడిగాను, ఎక్కడ కనిపించలేదు. ఇస్ ఇట్? Poor girl. May God save you. May God save you. ఎవతవే నువ్వు? అయ్యో ఆశని పొగరు బొగ్గులైపోను, నీ సింగారం సట్టుపండ్లావా? దారి కాపడ్డంలే? దారి తెలవక ఎలా పోతున్నానమ్మా, క్షమించు. ఈ నంగనాస్ కబుర్లకేం గాని డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడిది? ఆశని 5 సేరు పాలు పొట్టనెట్టుకుని డబ్బు లేదంటావా? నేనేం కావాలే? నన్నేం చేయమంటావమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాట? నడు, ఇంటి నడు. చెంబు తప్పేలా తెగనమైనా సరే నా డబ్బు నా కట్టు. మాది ఊరు కాదమ్మా, నాకెవరూ లేరు. ఆశ వగల మారి నీ ఏసాలు నాకు తెలవా? డబ్బుతే లేదా స్టేషన్ పదా. పోలీస్ స్టేషన్ కా? వద్దమ్మా, కావాలంటే మీ ఇంటికి వచ్చి చాకరీ చేస్తా. నా ఇంటికి వచ్చి నా నెత్తినెక్కుదామనా? చేతిలో డబ్బులు లేకపోతే చేతున్న గాజులు ఇవే. ఆగమ్మా ఆగు. ఏమిటే సుబ్బి, 5 సేర్ల పాలకి బంగారు గాజులు కావాలా నీకు? అయితే నా డబ్బులు నాకు ఇమ్మనమ్మా. నీ డబ్బు నేను ఇస్తాలే. వద్దులేండమ్మా, నువ్వు ఉండమ్మా. ఎంతే? తెలదేటి 5 సేర్ల పాలకి 6 బావలా. సరే తీసుకో. ఒక్క నీరు సుక్కన్నా కాపలేదు, ఇంకా చింత పిక్కేసినా మునగదు. అయితే ఏమంటావు? 5 సేర్ల పాలకి 6 బావలా. 5 సేర్ల నీళ్ళకి 10 సేర్లకి డబ్బు తీసుకో. 10 రూపాయలు చాలా? మరి కుండ పగిలిందిగా ఆ డబ్బులో. ఆశని దుంపదేగా, చాలా గట్టిదానివే. చల్లగా ఉండండి అమ్మా. రామ్మా రా. జరిగిందేదో జరిగింది, దాని గురించి ఏమీ బాధపడకమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన నియమించిన సేవకులం మేమున్నాం. నీ స్థితిలో ఎవరున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేరమ్మా, అది నాకు తెలుసు. చూడమ్మా, దిక్కులేక అల్లాడే నీ వంటి వారు ఇక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళంతా వృత్తి విద్యలు నేర్చుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు కూడా నీ భవిష్యత్తు నిర్ణయించుకునే వరకు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అల్లికలు, కుట్లు, సంగీతం, నాట్యం ఏదో ఒకటి నేర్చుకో, డబ్బు సంపాదించు, జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకో. వీళ్ళంతా నీ తోబుట్టువులే అనుకో. సరేనా? ఉంటావా అమ్మా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. అదిగో అదే పనికిరాదు. ఈ స్థితిలో ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చెప్తానే. చక్కగా స్నానం చేసి ముస్తాబాబు నలుగురితో కబుర్లు చెప్పుకో. నీలా, కమల, ఈ అమ్మాయి పేరు రాధ, పాపం నీలాంటిది. తీసుకువెళ్ళి స్నానం చేయించి మహాలక్ష్మిలాగా ముస్తాబు చేయండి. రామరా వెళ్ళమ్మా, వెళ్ళు. బాబు కాంతంతా ఎంగిలి పదండి బాబు. ఎట్లా తినమంటావు? తిండి తిప్పలు లేకుండా నా బిడ్డ ఎక్కడ అవస్థ పడుతుందో ఏమో. అందుకని మీరు కూడా నిద్ర ఆహారాలు మానుకొని బాధపడతా కూర్చుంటే ఏ లాభం చెప్పండి? బాధగా ఇంకేమని సుబ్బన్, ఎంతసేపు నా మాట నా గౌరవం అంటూ అహంకారంలో పడి దాని మనసు ఏమిటో ఎన్నడూ కనుక్కోలేకపోయాను. చేతులారా నా బిడ్డ బ్రతుకు అధ్వానం చేశాను. అట్టగాని ఊరికే కూర్చుంటే ఏటా? పోనీ పోలీసు వాళ్ళకన్నా రిపోర్ట్ చేయండి బాబు. వద్దురా, వద్దు, నేనే వెళ్ళి స్వయంగా వెతుకుతాను. రామ్మారా, ఈవేళ నవరాత్రి 3వ రోజు. పైన బొమ్మల కొలువు పెట్టుకొని అంతా అక్కడే ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎవరు తలుపు వేసింది? కమలా, మేరీ, తలుపు తీయండి. కమలా!
అమ్మా ఆగు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు ఎవరు నేను ఇది బొత్తిగా ఇక్కడ అర్థం లేదు ప్రశ్న. ఇది కోటి నువ్వులు కోటి నేనులు కలిసి ఒక్క మనం అనే మహత్తర సంగమం. అర్థమైందా? ఇంకా చెప్పాలి? అక్కర్లేదు, ఇంత భయంకరమైన చోటు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకోవాలి? చూడు, తెరదీస్తే స్వర్గసీమ. రా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి. నేను దారి తెప్పొచ్చాను. దారి తప్పిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నువ్వేమిటి? నేను అంతే. అందరం దారి తప్పే ఇక్కడికి వచ్చాం. రామా, ఛీ, దుర్మార్గుడా, నీకు తల్లి తోబుట్టువులు కట్టుకున్న భార్య లేరు? ఉన్నారు. లేకే అందరూ ఉన్నారు. భార్య ఉండేనా ఇలాంటి పాపాన్ని కొడిగడుతున్నావు? బాగా అడిగా. అడగవలసిన ప్రశ్నే అడిగావు. అవును, కట్టుకున్న భార్య ఉండే ఇక్కడికి వచ్చాను. తెలుసా? ఎందుకో తెలుసా? జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు పోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే తొలి రాత్రి ఉందే, అలాంటిది ఒకసారే వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. ఆ రాత్రి నా భార్య చక్కగా అలంకరించుకుని వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూస్తే కన్నీరు పెడుతుంది. ఇదేమిటని అడిగాను. సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తావు, కారణం చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాను. బోరున ఏడవసాగి. అప్పుడు నేను ఏ భర్త తన భార్యను అడగకూడని ప్రశ్న అడిగాను. ఏమిటో తెలుసా? అమ్మాయి, నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదా? లేక నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే బలవంతాన మీ పెద్దవాళ్ళు నాకిచ్చి పెళ్లి చేశారా? చెప్పు అన్నాడు. అయ్యయ్యో, అంత మాట అనకండి. నా జీవితంలో కన్నెత్తి చూసింది తొలిసారిగా మిమ్మల్ని అన్నాడు. మరెందుకు ఏడుస్తావు అన్నాడు. నా కోసం కాదు, మీ గురించి బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు అంది. ఏమిటా మోసం అన్నా. నాకు 5-6 ఏళ్లుగా క్షయరోగం ఉంది. అది మీతో చెప్పకుండా ఈ పెళ్లి చేశారు. మీరు నాతో కాపురం చేస్తే మీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది. కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. నేను మీ దారికి అడ్డురాను, కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకండి. మీ పాదదాసిగా ఓ మూలపడి ఉంటాను. ఆఖరికి గొడ్ల చావిట్లోనైనా సరే పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా నన్ను వెళ్ళిపోనివ్వండి అని దీనాతి దీనంగా వేడుకు. ఈ స్థితిలో నేనేం చేయగలను? మనిషి అయినవాడు, హృదయం ఉన్నవాడు, అలాంటి త్యాగబుద్ధి గల ఇల్లాలికి అన్యాయం చేయగలడా? చేయడు. నేను ఆమెను ఓదార్చా. నీకెలాంటి అన్యాయం చేయను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోను అని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించా. కాని ఎంతకాలం? నేను మనిషిని. ఉడుకునెత్తులు పరవళ్ళు దొక్కే వయస్సు. అక్కడికి నా మనస్సును స్త్రీవాంఛకు దూరంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించా. ఆ ప్రయత్నంలో క్లబ్బులు, జూదాలు, చిట్ట చివరకు తాగుడు అన్నిటికీ అలవాటు పడ్డా. వ్యసనాలకు బానిసనైపోయాను. కొండ మీది బండలా దొర్లి పడిపోతున్నా. ఇంతకాలం నాలో అణగారి ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఏమైనా సరేనని ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నా జీవితంలో ప్రతి రాత్రి చీకటి రాత్రి కావలసిందేనా? నా అందాల రాశి నువ్వే చెప్పు. వద్దు, మీరు చాలా మంచివారు. మీది చాలా గొప్ప హృదయం. నిన్నటి వరకు మంచి దారిలో ఉన్నవారు ఇవాళ ఎందుకు ఈ పాపాన్ని కొడిగడతారు? వద్దు, మీ ఇల్లానికి ద్రోహం చేయకండి. ఈ మాట నిన్న చెబితే వినేవాణ్ణేమో. ఇవాళ నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. రా.
మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదలండి. వదలను వదిలిపెట్టండి. వదలను. నన్ను తాగద్దు. మీ భార్య మీద ఒట్టు. భార్య లేదు గిరియ లేదు, ఇక్కడ ఉన్నది నువ్వు నేను అంతేరా. ఛీ, నువ్వు మనిషివా పశువా? పశువుని కరెక్ట్ పశువుని. వదలా. ఏయ్, ఆగు. నేను వదలను. అడుగు ముందుకు వేసావా నీ ప్రాణాలు తక్క. ఈ పాపం మన దగ్గర అడగం. రా. ఏయ్, వద్దు 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 వద్దు. వద్దమ్మా, నన్ను కొట్టద్దమ్మా, నన్ను క్షమించు తల్లి. పశుత్వంతో పత్రమైపోతున్న నన్ను మళ్ళీ మనిషి చేశా. నన్ను క్షమించు తల్లి, క్షమించు. ఎవరు అక్కడ? రంగడు, రంగడు, పైకి రా. పారిపోయింది. రంగన్నా, రంగన్నా, చూడు ఆ కొత్త పిల్ల పారిపోయింది. చుట్టుపక్కల అంతా వెతికి పెట్టుకురా. ఎక్కడున్నా సరే పరిగెత్తు. అలాగేనమ్మా. ఎవరు ఎవరు? నేను నేను నువ్వే. నువ్వు కాక నేనా? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది? సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఎవరు నువ్వు, ఏ ఊరు నీదంటే నేనేం తప్పు చేయలేదంటావు? నీ వాలకం చూస్తే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే ఉన్నావు. లేదు సార్, మీ తోడు. నా తోడు నా మీద ఒట్టేమిటి? చెప్పు, ఎవరు నువ్వు, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పు. నేను నువ్వే చెప్పు. అదిగో అక్కడి నుంచి వస్తున్నా. అక్కడంటే అక్కడ మోరిచావా? అబ్బా, మరి ఏ ఊరని? మంది సార్, మంది. మంద నన్ను కూడా కలుపుతున్నావే? నీదే ఊరని? మాది ఊరే సార్, ఆ పక్క బజార్ నుంచే వస్తున్నా. వెళ్తానా? ఆగు, నన్ను పిచ్చివాణ్ణి చేసి పారిపోవాలని చూస్తున్నావా? పిచ్చి. నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. పదా పోలీస్ స్టేషన్, అక్కడ తేలుస్తాను నీ సంగతి. పోలీస్ స్టేషన్ కా? సార్ సార్ సార్, వద్దు సార్, వద్దు సార్. వస్తావా లాక్కుపోమంటావా? రామచంద్ర, పద. దారి చూపించండి సార్. రా. పదండి. రా. ఓ పోలీస్ వెంకట స్వామి లల్లల్లా లాలాలాలాలాలా, లాలాలాలాలాలా. ఏయ్. ఓయ్. ఎడి. ఇదిగో ఎస్ఐ గారు 5-6 ప్రశ్నలు అడుగుతారు. నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడేవో. జాగ్రత్త. పద అలా. పద. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో మర్యాదగా మాట్లాడమని చెప్పలా? గుడ్ మార్నింగ్ అంటే మర్యాదయ్యా. ఏమమ్మా, నీ పేరేమిటి, ఏ ఊరు మీది? పేరులోననేమి పెన్నిది ఉన్నది విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. నాయన, పేరును బట్టే నువ్వు నేను అనే భేదాలను బట్టే స్వార్థం, దానివల్లనే నేరాలు, వాటిని బట్టే పేర్లు. ఊరు పేరు అడిగితే ఏమిటి హరికథ? ఊరు పేరు చెప్పు. అయిననో దేవా అవధరింపుడు అస్మన్నామధేయంబు పేదరాసు పెద్దమ్మయండ్రు. ఏను మాతావరంపునన్ పుట్టి పితాపురంపునన్ పెరిగి ఆర్యాపురంపునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి మిథునాపురంపునన్ చిక్కుబడి విడిబడి పరువిడుతుండ ఈ పురపాలక భటుడిచే చిక్కుబడి దడబడి పదబడి ఈ చెరసాలపురంపునకు అరుదించి
శ్రీవారి ఎదుట నిలబడి ఉంటేనే గిడిగిడి మరియునో దేవా. ఏమిటి గొడవ? పేరు అడిగితే నాటకం ఆడతావేంటి? నాటకం నాయనా, జగమే ఒక నాటక రంగం. దానిలో ఆడువారు పాడువారు మంచివారు అనగా మీరు నేను అందరం పాత్రధారులం. సూత్రధారి మాత్రం ఒక్కడే. సరిగ్గా సమాధానం ఇస్తావా లేక జైల్లో పెట్టమంటావా? జైలు ఎందుకయ్యా ఉంచుతావు బందిఖానాలో, ఆ ఖానాలో అనాలో అనీలో హలోలో. అబ్బబ్బబ్బబ్బా ఏమిటయ్యా ఇగో నా జైలు అంటే కూడా భయపడదు. చెరసాల అనగా భయమేల తండ్రి. కన్నులు తెరవని పసిగుడ్డుకు తల్లి గర్భమే చిన్న చెరసాల. చిన్నారి పొన్నారి చిట్టి పాపాయికి బంగారు ఉయ్యాలే ఒక చెరసాల. ఆడేటి పాడేటి బాలల పాలిట పాఠశాలయే ఒక పెద్ద చెరసాల. ఆ పైన ఆఫీసులో చేర ఆ భవనమే ఒక చెరసాల. వలపులు పొంగారు బంగారు వయసులో బిగి కౌగిలింతయే ఒక చెరసాల. తాళిగట్టిన పిదప తనకు సహచారికిని సంసారమే పెద్ద చెరసాల. చివరకు జీవుడి కట్టె వదిలిన పిదప కూడా ఆ కట్టెకు తప్పవు 7 కట్లు. కటకట కటకటాలకైదు కానిదేది నాయనా. అయ్యా, వీటన్నిటికంటే పెద్దదా నాయనా మీ చెరసాల? నీకంతా నవ్వులాటగా ఉందా? లేదు, ఏమిటది? ఏడుపు. నవ్వుతున్నారుగా. అయ్యో రామచంద్ర. వెంకటస్వామి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ తెచ్చావా ఈ కేసుని? పిచ్చిదాన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొస్తావా? పిచ్చిదా సార్? నిజంగా పిచ్చిదేనంటారా? అంటారా? ఇంకో గంట ఇక్కడ ఉంటే మనందరికీ పిచ్చెక్కుతుంది. ఎస్ సార్. లెటర్ ఇస్తా గానీ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి అప్పగించరా. జాగ్రత్త. ఎస్ సార్. సాయంత్రం లోపు అడ్మిట్ చేయకపోతే డాక్టర్కే ప్రమాదం సార్. సైలెన్స్. Sure. కీప్ క్వైట్. Yes, sir. ఏమిటి బాల? No, sir. 423. ఎస్ సార్. ముందే వెళ్ళి లాకప్ లో ఉంచు. ఎస్ సార్. All right. Come on. పద. Come on. పద నువ్వే. పద. నువ్వే పద. 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 ఆ? కుర్చీ పడేస్తావే? పద. లేదు. పదమంటే? కంగారు పడకు. పద. పద. ఆ? నువ్వేనా పిచ్చాడా? దేనిటో పద. ఛీ, నవ్వే. నువ్వే పద. ఎందుకంటే అరుస్తావు? నాకు పిచ్చి మాత్రమే, చూడలేదు. అట్లయితే పద. చది వేసుకుంటారు. ఏయ్. గట్టిగా పని చేయి. పని చేసినావా? 4 2 3 423. ఎస్ సార్. ఆ? ఏమిటి? ఎక్కడ లెక్క పెడుతున్నాను? నేను కాదు. ఆహా. 4 2 3 -3 420 420.